స్ఖలితపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానాం త్వమేవ శరణం శివే. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శివానందలహరి రోజుకో శ్లోకంలో ఈరోజు మనం చక్కగా 50వ శ్లోకానికి చేరుకున్నాం. సగం పూర్తి చేసుకున్నాం. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. సంధ్యారంభ విజృంభితం శ్రుతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్ సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్తసుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. సంధ్యారంభ విజృంభితం శ్రుతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్ సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్తసుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. ఓం నమః శివాయ. అసలు ఈ శ్లోకంలో చక్కగా ఆదిశంకరాచార్యుల వారు శ్రీశైలంలో భ్రమరాంబికాదేవితో ఆయన ఎలా ఉన్నారు, మరి అలా అమ్మని కౌగిలించుకొని, అమ్మ ఎప్పుడు కౌగిలించుకునే ఉంటుందంట అయ్యవారిని, అలా ఎలా కౌగిలించుకొని ఉన్నారు, అలాంటి ఇద్దరిని, వాళ్ళిద్దరి ఎడబాయని కౌగిలింతలో పొదువుకున్న మల్లికార్జునుడి గురించి నిన్ను సేవిస్తున్నాను స్వామి అంటూ మనకి శ్లోకాన్ని అందించారు ఆదిశంకరాచార్యుల వారు. ముందుగా ప్రతి పదానికి అర్థం చూసుకుందాం. ఇందులో మనకు ఇంకొక విశేషం చెప్పారు. ఏంటది? శివుణ్ణి మల్లి చెట్టుని రెండిటిని ఉపమానంగా చెప్పారు. ఆ మల్లె చెట్టుని శివుడితో పోలుస్తూ ఉపమానంగా శివుడు ఏమి లక్షణాలు కలిగి ఉన్నాడు, ఆ మల్లె చెట్టు అక్కడ ఉన్న దానివల్లే కదా మల్లికార్జునుడు అని పేరు వచ్చింది ఆయనకి. మరి ఆ పేరు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, అలా వాళ్ళిద్దరిని ఉపమానం చేస్తూ మనకి ఈ శ్లోకం మొత్తం సాగింది. ఒకసారి పదాలకు అర్థాలు చూద్దాం. సంధ్యారంభ, సంధ్య ప్లస్ ఆరంభ అంటే సంధ్య అంటే సాయంకాలము, ఆరంభ అంటే సమయమందు, సాయంకాలం ఆరంభమయ్యే సమయమందు. విజృంభితం అంటే ఆయన సాయం సంధ్య సమయంలోనే కదా చక్కగా తాండవం చేస్తుంటారు. ప్రదోష కాలంలో శివుడు నాట్యం చేస్తుంటాడు. మరి మల్లెపూలు సాయంకాలం ఆ సంధ్యా సమయంలోనే కదా చక్కగా విచ్చుకుంటే, అలా రెండిటికి చెప్తున్నారు అర్థాలు కూడా. శృతి శిరస్థానాంతర అంటే శృతులు అంటే వేదములు, శిరహ అంటే వేదాంతములు, అంటే వేదాంతములు అంటే ఉపనిషత్తులు అని అర్థం. వేదములను ఉపనిషత్తులు అంటే వేదములకు శిరస్థానములైన ఉపనిషత్తులను నితర స్థలములయందు అంటే అతను తల మీద పెట్టుకొని ఉన్నాడంట. అంటే వాటిట్లో జ్ఞానాన్నంతా ఆయన నింపుకొనున్నాడంట శివుడు. మరి మల్లెపూలను ఎక్కడ పెట్టుకుంటాం మనం? మెసేజ్ చేసిన లింక్ పంపి. మల్లెపూలను ఎక్కడ పెట్టుకుంటాం? చెవుల యందు, తల యందు. లీలారాణి గారు మ్యూట్ లో పెట్టుకోవాలి. చెవుల యందు, తల మీద పెట్టుకుంటాం. అది రెండిటికి అలా ఉపమానం చెప్తున్నారు చక్కగా. అధిష్ఠితం, అధిష్ఠితం అంటే పెట్టుకోవడం అన్నమాట. అలా అధిష్ఠించి ఉన్నాయి వేదాలు, వేదాంతాలు అంటే ఉపనిషత్తులు శివుడి యొక్క తలపైన అధిష్ఠించి ఉన్నాయి. ఇంకా మనకు మల్లెపూలు మగవాళ్ళకైతే చెవుల్లోనూ, ఆడవాళ్ళకైతే తల మీద అధిష్ఠించి ఉన్నాయి. సప్రేమ అంటే చక్కటి ప్రేమతో కూడుకొని, భ్రమరాంబిక చేత అంటే తుమ్మిదల చేత. ఈయనేమో భ్రమరాంబిక చేత, ఆ మల్లె పూలేమో తుమ్మిదల చేత అంట. అంతేగా, మరి పూలల్లోని మధువుని తాగటానికే కదా తుమ్మిదలు వచ్చేది. అదే చెప్తున్నారు ఇక్కడ.
అభిరామం అంటే మనోహరమైనటువంటి, అసకృత్ మాటి మాటికి, ఎల్లప్పుడూ అని వస్తుంది, మాటి మాటికి అని వస్తుంది. సద్వాసన. సద్వాసన అంటే హ్మ్, ఇతనికి శివుడి విషయానికొస్తే సాధువుల యొక్క భావన చేత. మల్లెపూల విషయానికొస్తే మంచి వాసనలు. అంతే కదా! మల్లెల నుంచి మంచి వాసనొస్తూ ఉంటుంది. సద్వాసన అంటే శివుడికి మంచిగా సాధువులు ఎప్పుడు భావన చేస్తూ ఉంటారు శివుడిని. శోభితం, శోభిస్తూ. భోగీంద్ర. భోగీంద్ర అంటే శివుడికొచ్చేపాటికేమో వాసుకిని ఆయన అలంకారంగా అలంకరించుకుంటారు. ఆభరణంగా అలంకరించుకుంటాడు. ఎందుకు వాసుకుని? సర్పరాజుల్లోకెల్లా ఆయన గొప్పవాడు. సర్పాలకంతటికి రాజు వాసుకి. ఆయన్ని ఆభరణంగా ధరించి ఉన్నాడు శివుడు. ఇంకా భోగవంతులకి ఆభరణమైంది మల్లెపూలు. అంతే కదా! మంచి భోగవంతులందరూ ఎల్లప్పుడూ మల్లెపూలని భూషణంగా కలిగి ఉంటారంట. ఇంకా సమస్త సుమనః, ఎల్ల దేవతల చేత ఎప్పుడు పూజించబడుతూ ఉంటాడు శివుడు. ఇంకా అన్ని పుష్పాలలోకెల్లా గొప్పదైన పుష్పం మల్లె పుష్పం. పూజ్యం, పూజింపదగినటువంటి. గుణ. గుణం అంటే సత్వగుణానికి శివుడు. మనకి రజోగుణానికి బ్రహ్మదేవుడు, తమో గుణానికి విష్ణుమూర్తి, సత్వగుణానికి చక్కగా శివుని చెప్తారు. ఇంకా దీంట్లో పువ్వులో సత్వగుణం ఏంటి? సుగంధం అనే గుణం చేత ఆవిష్కృతం, ప్రకటితమవుతున్నాయంట రెండూను. శివాలింగితం, పార్వతీదేవి చేత కౌగిలించుకొనబడి ఉన్నవాడు శివుడు. శ్రీగిరి, శ్రీశైలంలో ఉన్న. మల్లికార్జున, మల్లె తీగ అల్లుకున్న మద్ది చెట్టును పోలిన. మహాలింగం, పరమాత్మ సూచకమైన మహాలింగమును. సేవే, పూజిస్తున్నాను, సేవించుకుంటున్నాను అని అర్థం. ఒకసారి పూర్తిగా అర్థం చూసేద్దాం మనం. శ్రీశైల పర్వతం అందంట మల్లికార్జున స్వామి మహాలింగం మల్లె తీగ అల్లుకున్న మద్ది చెట్టుతో పోల్చి వర్ణించబడిందంట. ఈశ్వరుడు సాయంకాలాన తాండవ నృత్యంతో భక్తుల్ని ఆనందపరిచినట్టు పుష్ప వికాసాలతో తాండవించి మల్లె చెట్టు సాయంత్రం పూట మనందరినీ అబ్బురుపరుస్తుంది. అసలు ఏమని మొదలు పెట్టారో, ఎంత చక్కగా మొదలు పెట్టారో. ఎడబాయని కౌగిలింతలో భ్రమరాంబను పొదువుకున్న మల్లికార్జున, నిన్ను నేను సేవిస్తున్నాను అని చక్కగా మొదలు పెట్టారు మనకి ఆదిశంకరాచార్యుల వారు. ఏమంటున్నారు? నా మనస్సులో నీ పట్ల ప్రేమ అనే పువ్వు పూసింది. దీనిని నీవు భ్రమరమై చేరవచ్చి సద్వాసనలతో నింపివేయి. అలా ఆయన పట్ల ప్రేమ పూసింది కదా! ఆ పువ్వుని అంట భ్రమరమై అంటే తుమ్మెదలాగా వచ్చి సద్వాసనలతో అంటే మంచి వాసనలతో నింపు స్వామి అని అడుగుతున్నాడు. మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రం వరకు 6 పద్మాల ఆధారంగా నాలోనే పెరుగుతూ ఉన్న కుండలిని, ఆ కుండలి యందు సుగుణాలన్నింటినీ పోగు చేసి నిన్ను పూజిస్తున్నాను. చూడండి చక్కగా ఆయన మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు మొత్తం 6 పద్మాల ఆధారంగా అంటే షట్చక్రాలు అంటాం కదా! షట్ అంటే 6 అన్నమాట. అలా 6 చక్రాలను 6 పద్మాలుగా మార్చి నాలోనే పెరుగుతున్న కుండలిని శక్తి, మనకందరికీ తెలుసు కుండలిని శక్తి గురించి. మరి మళ్ళీ వేరేగా చెప్పుకోనవసరం లేదు. అలా పెరుగుతున్న కుండలిని యందు సుగుణాలన్నింటినీ పోగు పోసి నిన్ను పూజిస్తాను అని చెప్తున్నారు చక్కగా. 6 పద్మాలకి సుగుణాలను పోగు చేసి పూజిస్తారంట. ఇంకేం చెప్తున్నారు? 6 చక్రాలను 6 పద్మాలతో పోల్చిన తర్వాత సహస్రారమందు పైన ఉంటుంది, అది బ్రహ్మరంధ్రం అని కూడా అంటారు. సహస్రారమందు నీకొక ఆభరణమై నన్ను మెరిసిపోనివ్వు స్వామి అని చెప్తున్నారు. అక్కడ ఆయన పాదాలను ఉంచుకుంటాడంట. అక్కడ ఆయన పాదాలుగా ఉంచుకుంటాడు. ఆ పాదాలకి ఆభరణంగా ఉండిపోవాలంట. ఎలాగూ సర్పాలను ఆభరణాలుగా ధరిస్తూ ఉంటావు, కానీ నా సహస్రార చక్రమందు నీకొక ఆభరణమై నన్ను మెరిసిపోనివ్వు. ఇంకా భ్రమరాంబికాదేవి
ఆలింగన సౌఖ్యం అంటే ఎప్పుడు భ్రమరాంబికాదేవిని ఆలింగనం చేసుకొని ఉంటాడంట. ఎందుకలా అంటున్నారు? మనకి శ్రీశైలంలో శివుడి యొక్క పానవట్టం అంటారు కదా! అది పార్వతీ అమ్మవారంట. ఎప్పుడు ఆయన్ని కౌగిలించుకొనే ఉంటారంట అమ్మవారు శ్రీశైలంలో. ఎక్కడా లేని ప్రత్యేకత అక్కడ. అందుకని పానవట్టం గూడా చూడాలి అని చెప్తున్నారు. ఆ పానవట్టంనే అమ్మవారుగా భావన చేస్తారు. అలాగా భ్రమరాంబికాదేవి ఆలింగ్యన సౌఖ్యమబ్బిన శ్రీశైల మల్లికార్జున మహాలింగంగా నిన్ను నేను నిరంతరం స్మరిస్తూ ఉంటాను. అక్కడ ప్రత్యేకత అదే కాబట్టి అమ్మని ఆలింగనం చేసుకొని ఎల్లవేళలా ఉంటాడు కాబట్టి అలా ఆలింగన సౌఖ్యమిస్తున్న శ్రీశైల మల్లికార్జున్ని మహాలింగంగా నేను నిరంతరం స్మరిస్తూ ఉంటాను. ఎక్కడ ఉన్నా నిన్ను అంతరంగంలో అంటే మనస్సులో నిరంతరాయంగా కొలుచుకుంటాను. నిన్ను ఉపనిషత్తుల శిరస్సులపై నాట్యమాడుతున్న వాడిగా ధ్యానిస్తాను. ఎంత బాగా చెప్పారో చూడండి. ఇతనికి వేదాలు, ఉపనిషత్తుల గురించి అన్నీ తెలుసు అంటుంటాం కదా! శివుడంట చక్కగా ఏం చేస్తున్నారు చూడండి. ఉపనిషత్తుల శిరస్సులపై నాట్యమాడుతున్న వాడివిగా నిన్ను నేను ధ్యానిస్తాను. అంతటి జ్ఞానం ఎవరికుంది? ఆ శివుడికి తప్పితే. అదే చెప్తున్నారు ఇక్కడ ఆచార్యుల వారు. జీవనంలోని ప్రతి సంధ్యలోనూ శివజ్ఞానమనే వెలుగుని నా వంక ప్రసరించనివ్వు అని చెప్తున్నాడు. ప్రదోష వేళ ఎంత ముఖ్యమో శివుడికి మనందరికీ తెలిసిందే అండి. ప్రదోష వేళ శివుడు శివతాండవం చేస్తూ ఉంటాడంట భక్తుల కోసం. అలాంటి అలాంటి ప్రతి సంధ్యలోను అంటే ప్రతిరోజు ప్రతి సంధ్యలోను మనకి మొత్తం పొద్దున్న లేసిన దగ్గర నుంచి ఎన్ని సంధ్యలు? అన్ని సంధ్యలలోనూ శివజ్ఞానం అనే వెలుగుని నా వంక ప్రసరించనివ్వు స్వామి అంటున్నారు. ఈ సంధ్యోదయ వెలుగులు నా యందు నిత్యమై నిలిచి ఉండేదాకా నీవు ఆనంద తాండవమూర్తివై పూనుకో అని చెప్తున్నారు. ఈ వెలుగులు అతనిలో నిత్యం నిలచి ఉండే వరకు ఆనంద తాండవమూర్తిలాగా ఆయన పూనుకొని ఆ వెలుగుని ప్రసరింప చేయాలంట. మనం కూడా మరి స్వామివారి వెలుగు కోసం ఇలాగే ప్రార్థన చేద్దామా మరి? ఓం నమ శివాయ.